బొట్టు పెట్టండి ఈరోజు. రిషికరా నా పేరు విజయలక్ష్మి అండి. గణేష్ నగర్ ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ పిర్జాతి కూడా. ఎల్లమ్మ టెంపుల్ చాలా మహిమగల తల్లి. ఏది అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుస్తుందండి. 18 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు. అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా చాలా మంచిగా జరుగుతుందండి. గుడి చాలా పెద్దది. అమ్మవారికి బోనాలు ఆషాఢంలో వెళ్తారు. అమ్మవారికి కుండతోని పుదియాలి. కుంకుమ, పసుపు, నూనె, బెల్లన్నం ఇవన్నీ, ఉల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ పెట్టి పుదిస్తారు. అమ్మవారికి కళ్ళు ఇట్లా తీసుకొచ్చి అక్కడ పుదిస్తారు.
చెల్లెలు నాకు ఆచారం ఇచ్చి పంపిస్తే మాత్రం మేము ఆనందం గొర్రెల మందందు దీపమందు పూల మందు నేను అంత ఆనందం అనుకున్నా ఈ పాటికి ఉద్దేశం నాథ 10,000 కదరా నా 12 జ్యోతిలింగాలకైనా 10,000 అంటున్నా తండ్రి నీ పచ్చని శక్తి పీఠాలకైనా 10,000 నీకు అంబర్పేట నరేష్ యాదవ్. నేను 2 ఏళ్ళ నుంచి అయితే అమ్మవారికి బోనం తీసుకొని వస్తున్నా. అమ్మవారికి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన, ఈ ఇయర్ కూడా తీసుకొని వచ్చిన. ఐఎమ్ హ్యాపీ అంతే. అంబర్పేట నుంచి ఇక్కడ మా అక్క వాళ్ళు అక్క వాళ్ళ దగ్గరకు వచ్చి బోనం తీసుకొని వచ్చిన. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అంతే. థ్యాంక్ యూ. పేరు కృష్ణవేణి. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎల్లమ్మ గుడి చిన్నగా ఉండే అప్పటి నుంచి నేను బోనం తీసుకొని వస్తున్నాను. నేను ఒక పెద్ద శివశక్తిని. నేను అప్పటి నుంచి ఇక్కడ గుడికి తీసుకొస్తున్నాను. మాకు మొక్కిన కోరికలన్నీ తీర్చే బంగారు తల్లి మౌరాలు ఎల్లమ్మ. కానీ మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా మంచిగా అవుతుంది. మొక్కినవన్నీ అవుతున్నాయి కాబట్టే మాకు ఇంత పబ్లిక్ వచ్చి మా అమ్మవారికి బోనాలు సరఫరించి మేమందరం సుఖంగా ఉన్నాము. ఈరోజు 16వ డివిజన్ గణేష్ నగర్ కాలనీలో మరి రేణుకా ఎల్లమ్మ 3వ వార్షికోత్సవం సందర్భంగా మరి మన కమిటీ సభ్యులందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా కష్టపడి మరి నిన్న ఆల్రెడీ పుట్టగమ్మే కార్యక్రమం, మరి ఈరోజు అమ్మవారి కళ్యాణం, మరి అదేవిధంగా తర్వాత ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి బోనాలు తీసుకొని రావడం, మరి మహిళా సోదరులు కూడా ఎంతో ఓపికతో గత 2-3 గంటల నుంచి కూడా బోనం ఎత్తుకొని వాళ్ళ ఓపిక అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మరి కాలనీవాసులు అందరిపైన కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి కొద్దిసేపట్లో పలారం బండి ఊరేగింపు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి కాలనీవాసులు అందరూ కూడా మరి యూత్ కూడా ముఖ్యంగా యూత్ అందరూ కూడా హాజరై మరి పలారం బండి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి రేపు జరగబోయే మరొక పలారం బండి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ కాలనీవాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రేపు కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి గణేష్ నగర్ కాలనీ కమిటీ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక అభినందన చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 2 రోజుల నుంచి 16వ డివిజన్లో గణేష్ నగర్ కాలనీలో రేణుకా ఎల్లమ్మ 3వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగినాయి. 3 రోజుల సంది 3 రోజుల నుండి ఘనంగా జరిగినాయి. కమిటీ సభ్యులు అందరూ చాలా పొద్దుననగా రాత్రినగా కష్టపడి వర్క్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కాలనీ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆశయాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి వెళ్ళి గణేష్ నగర్ కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవము జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమము మా యొక్క కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎంతో రంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ ఎల్లమ్మ పండుగ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చేస్తున్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి మా యొక్క కార్పొరేటర్ గారు మా వెన్నుదండు ఉండ్రు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించుకుంటూ ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరిని నా కుటుంబంలాగా ఆదరించి వారందరి ఆశీస్సులు మెప్పులు పొందుకుంటూ ఈ యొక్క కార్యక్రమము ఎంతో ఘనంగా చేసినారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి గారిని, అలాగే మేయర్ జక్కా వెంకరెడ్డి గారిని, దర్గా దయాకర్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ గారు తదితరుల మన కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే మా కార్పొరేటరు ప్రతిసారి ఇలాగే మాకు
అండదండగా ఉంటూ మా యొక్క ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు వెన్నంటూ ఉంటూ మేము చేసే ప్రతి పనిలో అడుగు వేస్తూ నడిపించుకుంటూ మాకు అండగా ఉండాలని కోరుకుంటూ వారికి మా కాలనీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డివిజన్ గణేష్ నగర్లో ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు జరుగుతున్నాయండి. గత 3 సంవత్సరాల నుండి అమ్మవారి కళ్యాణము మళ్ళీ బోనాలు అసలు ఏ విధంగా చూడని విధంగా ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడికి ముఖ్య అతిథిగా మన మల్లారెడ్డి గారు, మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు రావడం జరిగిందండి. ఇక్కడ మరి ఇక్కడ ఇప్పుడు పలార బండి కూడా తీయడం జరుగుతుంది. అందరూ ఈ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఈ 16వ డివిజనే కాదు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ధన్యవాదాలు. జై తెలంగాణ. మున్సిపల్ కార్పొరేషన్లోని గణేష్ నగర్లో రేణుక ఎల్లమ్మ స్థాపించినాక ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం కూడా అతి పెద్దగా గొప్పగా మరి అందరినీ మనసులో కదిలించే విధంగా ఇవాళ పండుగ చేయడం, ఇవాళ బోనాలు చేయడం చాలా సంతోషం అనిపించింది. రేణుక ఎల్లమ్మ దీవెనలను అందరికీ కూడా సుఖశాంతులతో ఉంచాలని, మరి ప్రత్యేకంగా గణేష్ నగర్ కాలనీలని దినదిన అభివృద్ధి చెందే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ కాలనీ అధ్యక్షునికి, మరి ఈ యొక్క కార్పొరేటర్ మా సత్యకి, మరి అదేవిధంగా ఈ కాలనీ అంతా కమిటీ వాళ్ళందరూ కూడా ఒగ్గోలోకి, మరి V3 న్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కవర్ చేస్తున్నందుకు. ఏ విధంగా అయినా సరే ఈ యొక్క పిర్జాదగూడని శుభశాంతులతో అందరూ కూడా కాపాడుతానని చెప్పిన రేణుక తల్లి ఆనాడు చిన్న గుడిని ఇవాళ ఇంత అద్భుతంగా గుడి అయింది. ఇన్ని పండుగలు అంతున్నాయంటే కూడా అమ్మవారి ఆశీస్సులు దండిగా ఉండాలని చెప్పని, మరి అమ్మవారు ఇంత దినదిన ఎదుగుతుంటే మా ఒక పిఎంసి కూడా అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ, మరి చల్లని దీవాలు ఈ కాలనీ మీద ఈ కార్పొరేటర్ మీద ఉండాలని చెప్పని ఆశావాదిస్తూ అందరితో సహా నా రామునికి సాయం చేసినట్టు నాకు కూడా కొద్దిగా అమ్మవారి సాయం దక్కాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఫీజాతిగూడ మున్సిపల్ అండి, గణేష్ నగర్. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తున్నాను. 15 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల క్రితం దాకా చిన్నగా ఉండే గుడి. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత కాలనీ వాసులు అందరూ పెద్దలందరూ కలిసి పెద్దగా నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. బోనాలు సమర్పించడము, అమ్మవారికి వడిబియ్యాలు అన్నీ పోస్తున్నారు. భక్తుల కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల్ల తల్లి. ఈ అమ్మవారి దర్శనానికి వందల మంది దర్శనానికి వస్తున్నారు. అమ్మవారి స్వచ్ఛమైన తల్లి. మేము ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మవారి గుడికి. ఇక్కడ కాలనీ వాసులు అందరు కలిసి అమ్మవారి కళ్యాణాలు చేయడం జరుగుతుంది. భక్తుల మొక్కులు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అమ్మవారు చాలా మహిమగల తల్లి.